So it's my first day in USA and I am here with what's your name, sir? సాయిరామ్ సింహాద్రి. సింహాద్రి. సో ఇక్కడ నేను యూఎస్లో ఎందుకు వచ్చాను, ఎక్కడ వచ్చాను, సో దట్స్ ఆల్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ మన సాయిరామ్ గారు ఇల్లు. ఏదైనా మన ఇంట్లో పెడితే ఇట్ షోస్ యువర్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్. టెనసీలో పీపుల్ మేక్ ఓన్ విస్కీ. సో క్లీన్ నువ్వు చేయలేవు, నువ్వు బాగా క్లీన్గా పెట్టుకోలేవు అంటే వంట చేయకు. ఇంకోటి స్మిత ఇలా ఉంటుంది చిన్నప్పుడు. వెరీ వెరీ సాఫ్ట్, మేడ్ ఫర్ ద హోమ్ థియేటర్స్. హలో సాయిరామ్ గారు. హాయ్ ఆరిఫ్, ఎలా ఉన్నారు? బాగుందండి. This is all designed by my wife. యువర్ ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. I have only one wife. ఓన్లీ వన్ వైఫ్. శాంతి అన్ని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని అన్ని డెకరేట్ చేసింది. ఓ వెరీ We never hired any interior decorator, ఓకే. but we took our time to decorate. So this is the first room she decorated. చిన్నప్పుడు మా నాన్నగారు క్యారమ్ బోర్డు కొంటే దాన్ని పగలగొట్టి ఎరగొట్టి గొడవ చేసింది. సో క్యారమ్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకని ప్రొఫెషనల్ క్యారమ్స్ బోర్డు, మంచి సెటప్. ఎవరన్నా వస్తే క్యారమ్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్గా నేను క్యారమ్స్ ఆడతా. దీని తర్వాత యూ కమ్ లైక్ దిస్. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ టు ద కిచెన్. ఓకే. వావ్, సో దిస్ ఈజ్ యువర్ కిచెన్. ఎస్. ఇది చాలా నీట్ ఉంది కిచెన్. ఇది ఎప్పుడైనా అలాగే ఉంటుందా, జస్ట్ వీడియో కోసం నీట్ చేశారు? మోస్ట్లీ ఏ వంట చేసినా ప్రీ క్లీనప్, ప్రెప్, పోస్ట్ క్లీనప్ అనేది ఫాలో అవుతాను. మా ఆవిడ నాకు నేర్పించింది. ఓ సూపర్ సూపర్. సో క్లీన్ నువ్వు చేయలేవు, నువ్వు బాగా క్లీన్గా పెట్టుకోలేవు అంటే వంట చేయకు. ఇది గ్యాస్ స్టవ్. మా ఇల్లు అంతా అన్ని ఎలక్ట్రిక్ మీద పనిచేస్తాయి, కానీ కేవలం స్టవ్ కోసం వీ హ్యావ్ ఎ ప్రొపేన్ ట్యాంక్ అవుట్ సైడ్. ఓ ఇజ్ ఇట్? యా, ఐ మీన్ సెల్ఫ్ స్టార్టర్. అచ్చా. లైక్ ఎనీ అదర్ స్టవ్. ఇప్పుడు వస్తున్నాయి కదా అన్నిటిలో. సో 15 years బ్యాక్ ఈ స్టవ్ వాళ్ళు ఇట్లా కొని పెట్టారు. ఓకే. బికాస్ దే లవ్ ద స్టవ్ అని పెట్టారు. సో గ్యాస్ స్టవ్ ఇది. ఓకే. యూ హ్యావ్ ఎ ఫుడ్ వార్మర్స్ హియర్. లైక్ చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ చేపెడితే మీరు. అచ్చా, ఇది హీట్ కోసం? హీట్ కోసం. వావ్. ఇది లైటింగ్ కోసము అండ్ ఎగ్జాస్ట్. అచ్చా, ఎగ్జాస్ట్. ఎస్, అవుట్ సైడ్ ఇట్ గోస్ అవుట్ సైడ్. అండ్ ఇట్ హ్యాస్ 2 ovens. అచ్చా, ఇది ఓవెనా? ఎస్, ఇది ఒక ఓవెన్, ఇది ఒక చిన్న ఓవెన్. అచ్చా. సో ఇట్ హ్యాస్ లైట్. ఓ నైస్. సో ఇది బర్నర్ మీద ఇది పెట్టి దీంట్లో కుక్ చేస్తారా? లేదు మరి, ఇది ఇన్స్టా పాట్. అచ్చా, అది ఇక్కడ పెట్టాను. ఇది గ్రిడిల్. ఇది కూడా పొయ్యే. గ్రిడిల్ అంటే డైరెక్ట్ మీరు ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఎగ్స్ చేసుకోవచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, వెజిటబుల్స్. తవా కరెక్ట్. సో 6 స్టవ్ అండ్ 2 ovens, 8 + 1 9 కుకింగ్ స్పాట్స్. వెరీ నైస్ సెటప్ యూ హ్యావ్. సో ఇది ఏంటి? ఇది ఎయిర్ ఫ్రైయర్. ఎయిర్ ఫ్రైయర్ అందరూ కొంటున్నారు. ఎయిర్ ఫ్రైయర్ అంటే ఆయిల్ లేకుండా బజ్జీలు చేయొచ్చు. ఎయిర్ ఫ్రైయర్. ఓ హాట్ ఎయిర్. అవును. ఓకే. సో మైక్రోవేవ్ చేయొచ్చు, ఎయిర్ ఫ్రై చేయొచ్చు, బాయిల్ చేయొచ్చు, టోస్ట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. సో మీరు ఇలా ఏదైనా వస్తువు పెడితే ఆప్షన్స్ వస్తాయి. ఎయిర్ ఫ్రై, రోస్ట్, బ్రాయిల్, బ్రేక్. అందరు కొంటున్నారు. ఇది పెద్ద మ్యాటర్ కాదు. ఇది నాట్ స్పెషల్, ఇది జస్ట్ కాఫీ మేకర్. మేకర్. రిఫ్రిజిరేటర్. ఓకే. నార్మల్ రిఫ్రిజిరేటర్ రీసెంట్ గా కొన్నాము. పాత
అంత ముందు హౌస్తో పాటు వచ్చింది. ఓకే. మీరు గరాజ్లో చూసారు కదా, అచ్చా అక్కడ ఇది అయితే పెట్టేశారు. అక్కడ పెట్టి ఇది కొత్తది కొన్నాము. మీ ఇంట్లో చాలా ఫ్రిడ్జెస్ ఉన్నాయి. ఇది ఒకటి కిచెన్ లో, గరాజ్ లో ఒకటి. కిచెన్ కి, గరాజ్ లో డ్రింక్స్ అన్ని బీర్స్, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మెయింటైన్ చేయడానికి, హెల్త్ ఎనర్జీ డ్రింక్. ఓకే. ఇందులో ఉన్న చిన్న రిఫ్రిజిరేటర్ దీంతో పాటు ఫ్రీగా ఇచ్చాడు. అచ్చా, దీంతో పాటు ఫ్రీ కూడా వచ్చేసింది. ఇక్కడ మేడ్ సర్వెంట్స్ ఉండరా? ఉంటారు, బట్ దే డోంట్ డూ డిషెస్. అచ్చా, దే డోంట్ డూ డిషెస్. క్లీన్ చేస్తారు, బెడ్స్ చేస్తారు, మాప్ చేస్తారు, డస్ట్ చేస్తారు. సో మన తిన్న సామాన్లన్నీ మనమే కొంచెం రిన్స్ చేసుకొని డిష్ వాషర్లో పెట్టుకోవాలి. అవునా? అదేంటి మషీనా? డిష్ వాషింగ్ మెషిన్, ఇట్స్ వెరీ నార్మల్ అమెరికాలో. ట్రాష్ క్యాన్, ట్రాష్, వెట్ ట్రాష్, డ్రై ట్రాష్. అవునా? ఇక్కడ కూడా సిస్టమేటిక్. వెట్ డ్రై, ఎందుకంటే ఇది రీసైక్లబుల్, ఇవి కలపకూడదు. ఇదంతా జస్ట్ ఎవ్రీడే యూసేజ్ క్రాకరీ. సేమ్ మన చైనా సెట్ డైనింగ్ రూమ్ లో ఎలా ఉందో ఇక్కడ డైలీ యూస్ చేసేది. వాటర్ తాగాలన్నా, సూపు, ప్లేట్స్. ఇండియా మాది పల్లెటూరు కాబట్టి సిల్వర్ వేర్. నెక్స్ట్ టీవీ రూమ్ ఇది. మొన్ననే కొన్నాను ఈ టీవీ, కొత్తది, ఓఎల్ఈడి అంట. ఓఎల్ఈడియా? సో దట్స్ ఎ జెట్ ఫైటర్. వెన్ ఐ వెంట్ టు ఎయిర్ షో ఐ బాట్ దిస్, అండ్ దిస్ హ్యాస్ ఎ కంప్లీట్ హోమ్ థియేటర్ వైరింగ్. ఓ అవునా? సో మీకు, నాకు హోమ్ థియేటర్ అంటే పిచ్చి. సౌండ్, మూవీస్, మీడియా, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆర్ట్స్ ఈస్ వెరీ క్రేజీ అబౌట్. సో ఎక్స్ప్లెయిన్ దిస్, వాట్ ఈస్ దిస్? సో ఇట్ ఈస్ ఎ ఫస్ట్ సోలో. When you do first solo and you complete the solo, they're going to cut your shirt, whatever you wear. Avuna? And then they write the first solo date. It is a aviation tradition. Idi small breakfast nook antaru. So mana formal dining room lo కూర్చోకుండా, okay, you can sit here or here. Two breakfast areas. Okay. ఇది అమెరికాలో చాలా 4-5 months చాలా కోల్డ్గా ఉంటుంది. సో కోల్డ్ టైంలో సన్ కావాలి, కోల్డ్ రాకూడదు. సమ్మర్లో ఎండ రావాలి, వేడి రాకూడదు, లైట్ కావాలి బేసికల్లీ. ఓకే. సో దిస్ ఈస్ ద మోస్ట్ కంఫర్టబుల్ 4 season రూమ్. అవునా? నీకు లైటింగ్ వస్తుంది, వేడి వస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సన్ రూమ్ బేసికల్లీ. కొంతమంది సోలారియం అంటారు, సన్ రూమ్ అంటారు. సో ఇది రీసెంట్గా యాడ్ చేసాం, జస్ట్ పాండమిక్లో. మా ఆవిడ ఎప్పటి నుంచో అడుగుతుంది, ఐ వాంట్ సన్ రూమ్ అని. సో ఐ థాట్, మా ఫ్రెండ్ కట్టాడు ఈ సన్ రూమ్ ఒక్కడే. సో ఇది డైనింగ్ రూమ్. మేము ఇక్కడ ఫార్మల్ డైనింగ్ రూమ్, ఫ్యామిలీ లేకపోతే ఏదైనా థ్యాంక్స్ గివింగ్ కానీ, ఫెస్టివల్ కానీ, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ డైనింగ్ రూమ్ వాడతాము. వీఆర్ యూజింగ్ దిస్ రూమ్ ఇస్ ఆల్సో పోకర్ రూమ్. ఇది పోకర్ ప్యాడ్ ఇది. సో పోకర్కి చాలా బాగుంటుందని, ప్రైవేట్గా ఉంటుందని, మళ్ళీ సపరేట్గా గేమ్ రూమ్ అనేది కాకుండా మల్టీపర్పస్ లాగా డైనింగ్ రూమ్ అండ్ పోకర్ రూమ్ కలిపి చేసుకుంటున్నాం. సో ఇది ఏంటి క్రియేటివ్గా ఉంది సెటప్? అంటే అమెరికాలో డ్రింక్ చేయాలి అంటే కంపెనీ ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చాలామంది స్కాచ్ ఉందని అడుగుతారు. సో నేను కూడా చాలా సంవత్సరాల నుంచి తాగడానికి అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నవ్ ఐ కెన్ డ్రింక్ లిటిల్ బిట్ స్కాచ్. 23 కూడా ఉంటాయి, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ డ్రింక్. వావ్. సో యువర్ ఫేవరెట్? నా ఫేవరెట్ ఇది. 18 year అంటే 18 above వాళ్ళు తాగాలి. అలా కాదు కానీ, సో ఇది ఇట్స్ లైక్ బండికి పెట్రోల్ ఎట్లా కావాలి, ఇది బాడీకి ఫ్యూయల్. యాక్చువల్గా బండిలో పెట్రోల్ వేస్తే బండి ఫాస్ట్గా వెళ్తుంది, ఇది మనలో వేస్తే మనం స్లో అవుతాం. అవునా? ఇది స్లో అవుతాం కదా. స్లో అవుతాం. ఇది ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ సారా. వాట్ ఇస్ సారా? ఇండియాలో సారా చేస్తారు, ఇప్ప పువ్వులతో సారా చేస్తారు కదా, అట్లా అమెరికాలో టెనసీలో పీపుల్ మేక్ ఓన్ విస్కీ. సో ఎన్నో ఫ్లేవర్స్లో ఉంటుంది ఈ సారా. ఇదిగోండి, అచ్చా, డిఫరెంట్ ఫ్లేవర్స్, ఎన్ని రకాల ఫ్లేవర్లో ఉంటుంది సారా. ఇది షుగర్ ల్యాండ్ షైన్. ఇది 50% ప్రూఫే. అచ్చా, ప్రూఫ్ అంటే ఆల్కహాల్ పర్సెంటేజ్. అవును. సో ఇది రిక్రియేషనల్ వెహికల్ అంటారు, దీనికి ఆర్వీ అంటారు. ఓకే. సో ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్ ట్రావెలింగ్ విత్ ఆల్ ద కంఫర్ట్స్. నాట్ ఫ్లయింగ్, నాట్ బుకింగ్ ఫ్లైట్ టికెట్స్,
నాట్ బుకింగ్ రెంటల్ కార్స్, నాట్ బుకింగ్ హోటల్స్, ఈటింగ్ ఎట్ రెస్టారెంట్స్, అన్ని టుగెదర్ ఇది. వావ్. సో మీరు యూఎస్ అంతా ట్రావెల్ చేస్తే మీకు ఒక 50,000 100,000 అవ్వాల్సిందే. మీరు ఇది 2 months రెంట్ తీసుకుంటే అయిపోతుంది కదా. సో మంత్కి ఎంత ఉంటుంది రెంట్? ఇది $20,000 ఎంత ఉంటుంది. మా ఇండియాలో ఇది హీరోస్కి, ఇట్లాంటి హీరోయిన్స్కి, ఆర్టిస్ట్కి ఇట్లాంటి క్యారవన్స్ ఇస్తారు. కరెక్ట్. అందులో ఇల్లులాగా ఉండదు, ఊరికే మేకప్, మిర్రర్, బెడ్, బాత్రూమ్ ఉంటుంది. దిస్ హ్యాస్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్ టు డూ ఇన్ ద. మా ఇల్లు చూసారు కదా, మా ఇల్లు కంటే లగ్జరీ ఉంటుంది. సో ఇది లోవర్ లెవెల్, బేస్మెంట్ అంటారు. కొన్ని అమెరికాలో కొన్ని స్టేట్స్లో బేస్మెంట్ కూడా ఉంటుంది. సో నేను ఎలా వాడుతున్నానంటే ఈ రూమ్ని కంప్లీట్గా హోమ్ జిమ్. నాకు ఫిట్టర్లో ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు, ఆయన ఏ ఎక్విప్మెంట్ చెప్తే అవి మినిమల్ ఎక్విప్మెంట్ అంతా కొన్నాను. సో ఇవన్నీ హోమ్ జిమ్ ఎక్విప్మెంట్. చాలా తక్కువ మినిమల్ ఇన్వెస్ట్మెంట్తో జిమ్కి వెళ్ళలేవు, స్నో పడుతుంది, వర్షం పడుతుంది, నీకు మోటివేషన్ లేదు. సో పడుకొని లేచి కిందకు వచ్చి చేసేసుకోవడమే. సో దెర్ వాజ్ ఎ రూమ్ లైక్ దిస్ బిఫోర్. సో ఐ మేడ్ ఇట్ లైక్ ఏ పర్సనల్ హోమ్ థియేటర్. నాకు సినిమాలు అంటే చాలా చాలా ఇష్టము, ప్యాషను, పిచ్చి ఒక విధంగా చెప్పాలంటే. సో నేను చిన్నప్పటి నుంచి కూడా సినిమా పిచ్చోడిని. సో ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే దాంట్లో స్పెషల్గా సౌండ్ ప్రూఫ్తో మంచి హోమ్ థియేటర్ కట్టాలనుకున్నాను. సో ఐ వాంట్ టు షో యూ ద హోమ్ థియేటర్. సో ఇది హోమ్ థియేటరు. నేను గూగుల్ రీసెర్చ్ చేసి నాకు చాలా ఇష్టమని ఒక 10 years బ్యాక్ ఇందాక సన్ రూమ్ కట్టారు కదా, ఆయనతోనే కట్టించాను ఇది. దిస్ ఈజ్ ఏ రియల్ సిల్వర్ స్క్రీన్. వెరీ వెరీ సాఫ్ట్, మేడ్ ఫర్ ద హోమ్ థియేటర్స్. సో ఇప్పుడు నేను 8K హోమ్ థియేటర్ అప్గ్రేడ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి లైక్ రియల్. పైన 5 స్పీకర్స్ ఉన్నాయని చెప్పా కదా. సో ఫ్రంట్ 3 ఉన్నాయి, ప్లస్ సబ్ వూఫరు. సో 4 + 5 9 ప్లస్ వెనకాల 4 ఉన్నాయి. ఓకే. వాట్ ఈస్ దట్ క్యాసెట్స్? ఇది ఓల్డ్ టెక్నాలజీ టేప్ క్యాసెట్స్. ఇప్పుడు కూడా నాకు సాంగ్స్ అంటే అంత పిచ్చి ఇష్టం నాకు. సో దేవిశ్రీ ప్రసాద్ చిన్న పిల్లోడప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసేవాడు. ఇగోండి స్మిత ఇలా ఉండేది చిన్నప్పుడు. చూసారా స్మిత గారు? సో నాకు అంత అప్పట్లో పాప్ సింగర్ తెలుగు అమ్మాయి ఉంది అంటే చాలా ఆశ్చర్యపోయాను నేను. అవునా? ఈ హోమ్ థియేటర్ రూమ్ కట్టాడు కదా ఒక ఆయన, నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ఒక కార్ చేసి ఇచ్చాడు, డాడ్స్ మ్యాన్ కేవ్ అని. అంటే ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ మోస్ట్ టైమ్ హియర్ అని. క్రికెట్ మ్యాచెస్, మూవీస్, ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కింద బేస్మెంట్లోకి వచ్చి డోర్ వేసుకొని చక్కగా తాగొచ్చు, మాట్లాడుకోవచ్చు. నేను ఏదైనా వర్కౌట్ చేసుకోవచ్చు, రీల్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి మనం స్క్రీన్ ఆన్ చేసుకోవచ్చా? ఎస్, ఐ విల్ షో యూ. సో దెన్ అందరూ దీన్ని ఆటోమేట్ చేస్తారు, బట్ పిల్లలు చాలాసార్లు పాడు చేశారు, అందుకని నేను మాన్యువల్ పెట్టాను. సో టర్న్ ఆన్ ద ప్రొజెక్టర్ అండ్ దెన్ బేస్మెంట్ నార్త్ ఈస్ట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ బేస్మెంట్లో అమెరికాలో చాలా కోల్డ్ ఉంటుంది కాబట్టి 4-5 months హీటింగ్ సిస్టమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీటింగ్ లేకుంటే నువ్వు బ్రతకలేవు. ఇది హౌస్కి కంప్లీట్గా ప్లంబింగ్ సిస్టమ్. ఏ రూమ్లో ఉన్న వాటర్ కట్ చేయొచ్చు. అవునా? ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వాటర్ లేబులింగ్ ఉంటుంది. ప్రతి రూమ్కి హాట్ కోల్డ్. ఇక్కడ సి ఉంటే కోల్డ్, ఓకే, హెచ్ ఉంటే హాట్. అండ్ వాట్ ఈస్ దిస్ ఎట్ ద బ్యాక్? ఓల్డ్ ఎక్విప్మెంట్, నా స్కూల్ ఉండదు కదా, స్కూల్లో మిగిలిపోయిన ఎక్విప్మెంట్. ఫిల్టర్స్. వాట్ ఫిల్టర్? ఎవ్రీ 3 months యూ హావ్ టు చేంజ్ ద ఎయిర్ ఫిల్టర్. అవునా? లేకపోతే ఇంట్లోకి డస్ట్ అంతా రావచ్చు. సో ఇంటేక్ ఎయిర్ నుంచి ఫిల్టర్ చేసి క్లీన్ ఎయిర్ వస్తుంది. సో దేర్ ఆర్ 4 entrances. ఒకటి ఇన్సైడ్ ఎంట్రడానికి, అదర్ సైడ్ ఏమో లోపలికి వెళ్ళడానికి. ఇదేమో చిన్న ఎంట్రన్స్. Here is my garden and RV pad where I park my RV here. Swimming pool
ఇప్పుడు వింటర్ కాబట్టి క్లోజ్ చేసేసాము. ఇది రీసెంట్గా యాడ్ చేసాము సన్ రూమ్, పాండమిక్లో యాడ్ చేసాము సన్ రూమ్. ఆల్మోస్ట్ లైక్ 0.46 ఏకర్లో ఉంది ఇల్లు. వీ వర్ లివింగ్ ఇన్ ఎ వెరీ స్మాల్ హౌస్. సో మా పాప బయటికి వెళ్ళిపోతుంది, చాలా సఫికేట్ అవుతుందని చెప్పి ఇల్లు కొనవలసి వచ్చింది. ఇది వెరీ లక్కీ హౌస్ ఫర్ అస్.